జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. రాత్రి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల తర్వాత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. కుల్గాం జిల్లాలోని కీలం గ్రామంలో ఇటుకల బట్టీలో పనిచేస్తున్న వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ చేశారు. ముందుగా ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అక్కడ విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్లో ఏడాదికి 9,60,00,000 సెమీకండక్టర్ చిప్లు తయారు కానున్నాయి. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు ఐవీ పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఇందులో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు 3,550 కోట్లు, మరో ప్రాజెక్టుకు 820 కోట్లు ఖర్చు చేశారు. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. విశాఖ, హైదరాబాద్ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం విజువల్స్. ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. ముందుగా ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు ప్రధాని. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అక్కడే విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది.
అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్లో ఏడాదికి 9 కోట్ల 60 లక్షల సెమీకండక్టర్ చిప్లు తయారు కానున్నాయి. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు ఐవీ పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. ఇందులో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు 3,550 కోట్లు, మరో ప్రాజెక్టుకు 820 కోట్లు ఖర్చు చేశారు. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. విశాఖ, హైదరాబాద్ ప్రయాణ సమయం తగ్గనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి కూటమి ప్రభుత్వ నేతలు అక్కడ స్వాగతం పలుకుతున్నారు. మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఆ ప్రత్యేక విమానంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి కూటమి నేతలు అక్కడ స్వాగతం పలుకుతూ ఉన్నారు, అభివాదం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. మరి కాసేపట్లో భోగాపురం విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ ను చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీకి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు అక్కడ కూటమి నేతలు. మనం అక్కడ చూస్తూ ఉన్న విజువల్స్ లో ప్రధాని మోదీ ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నారు. అక్కడ ఉన్న క్యాన్వేలో
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అక్కడ పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని. ప్రధాని మోదీ కాన్వాయ్లో బయలుదేరుతూ ఉన్నారు. మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో పనులను కూడా పరిశీలిస్తారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, గవర్నర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ ఘన స్వాగతం పలికారు. అలాగే కూటమి నేతలు కూడా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికి స్వాల్వా కప్పి సత్కరించారు. ప్రత్యేక కాన్వాయ్లో మోదీ బయలుదేరారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోదీ. అలాగే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. మనం అక్కడ చూస్తున్న విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా కాన్వాయ్లో ప్రత్యేక కాన్వాయ్లో మోదీ బయలుదేరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో పలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యం ఉంది. ఆ విద్యార్థులు మోదీకి స్వాగతం పలకబోతున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా దృశ్యాల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే గవర్నర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అలాగే కూటమి నేతలు కూడా ప్రధాని మోదీని శాలువతో సత్కరించారు. ఘన స్వాగతం పలికేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో ప్రత్యేక కాన్వాయ్లో ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఇవాళ ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మనం చూసాం ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్